హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ తరుణ్ పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజుల్లో మనకి పిల్లలకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి ఏంటంటే బాగా చదివించడం. అలాగా చదివించాలి అంటే కనుక మనం లక్షలతో కూడుకున్న పని. పెద్ద పెద్ద చదువులు చదివించాలి అంటే కనుక అలాంటి లక్షలతో కూడుకున్న చదువు మనం చదివించాలి అనుకుంటే కనుక ఇలాంటి పాలసీ ఒకటి మనం తీసుకున్నట్టయితే కనుక మనకి ఆ టైంలో పిల్లల చదువుకి ఎంత ఖర్చు అయినా సరే మనకి ఈ పాలసీలో వచ్చే అమౌంట్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనము ఎంత చదివించాలన్నా కూడా పిల్లల్ని చదివించగలుగుతాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు. ఈ పాలసీని మనం మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఏజ్ అట్ ఎంట్రీ వచ్చేసి మనకి 3 నెలలు పూర్తయిన పిల్లల కానించి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల వరకు మనం ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయసు వచ్చి 25 సంవత్సరాలు. మనం సమ్ ఎష్యూర్డ్ కనుక చూసుకున్నట్టయితే కనుక మినిమం సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ ఎంతంటే 75,000. మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి నో లిమిట్. మనం ఎన్ని లక్షలకైనా పాలసీ అనేది తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ ఎలా డిసైడ్ అవుతుందంటే మనకి మెచ్యూరిటీ ఏజ్ ఏదైతే ఉందో 25 ఇయర్స్, ఆ మెచ్యూరిటీ ఏజ్లోంచి చైల్డ్ ఏజ్ అయితే తీసివేయాలి. మనం ఫర్ సపోజ్కి ఒక 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి పాలసీ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక 25 సంవత్సరాల్లోంచి 5 సంవత్సరాలు కనుక తీసివేస్తే వచ్చే 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలు అనేది పాలసీ టర్మ్ అయితే అవుతుంది. అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పాలసీ టర్మ్ ఎంతైతే ఉందో 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఆ 5 సంవత్సరాలను కనుక తీసేస్తే కనుక మనకి వచ్చిన 15 సంవత్సరాలు మనము ప్రీమియం అనేది కట్టాలి. అట్లాగే ప్రీమియం అనేది మనము మంత్లీ కట్టుకోవచ్చు, లేదంటే 3 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి కూడా కట్టుకోవచ్చు. ప్రీమియం అనేది మనము ఒకేసారి సంవత్సరానికి ఒకసారి మనం కడుతున్నట్టయితే కనుక మనకి 2% రిబేట్ అనేది వస్తుంది. అంటే 2% తగ్గిస్తారు. అదే కనుక మనము 6 నెలలకి ఒకసారి కనుక మనం కడుతున్నట్టయితే కనుక ప్రీమియంని అప్పుడు మనకి 1% వరకు తగ్గుతుంది. అలాగే మనం పాలసీ కనుక 5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక రిబేట్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే వస్తుంది. రివైవల్ ఆఫ్ ద పాలసీ. రివైవల్ అంటే ఏంటంటే మనము కడుతూ ఈ పాలసీ కట్టడం మొదలుపెట్టి మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం కనుక పాలసీ కట్టడం ఆపేస్తే కనుక మళ్ళీ ఆ పాలసీని తిరిగి కట్టవచ్చా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పాలసీని మళ్ళీ తిరిగి కట్టుకోవచ్చు. మనది ల్యాప్స్ అయిపోయిన పాలసీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి కట్టడం అనేది కుదురుతుంది. సరెండర్ అంటే మనం పాలసీ కనుక కట్టలేము అని చెప్పేసి మనము తీసుకున్న పాలసీని సరెండర్ చేసేయాలి అంటే కనుక అది కూడా కుదురుతుంది. అది కూడా 2 ఫుల్ ప్రీమియమ్స్ కట్టిన తర్వాత మనం కట్టాలనుకున్న పాలసీని సరెండర్ అయితే చేసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ ఉందా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనము 2 ఫుల్ ప్రీమియమ్స్ కట్టిన తర్వాత అంటే 2 సంవత్సరాలు ఫుల్గా ప్రీమియమ్స్ కట్టిన తర్వాత అప్పుడు మనకి లోన్ అనేది 80% నుంచి 90% వరకు లోన్ అయితే వస్తుంది. ఈ పాలసీలో మనకి సర్వైవల్ బెనిఫిట్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 4 ఆప్షన్స్ ఏంటి అన్నది వివరంగా అయితే చూద్దాం. మనకి ఏంటంటే ఆప్షన్ 1 ఎలా అంటే నో సర్వైవల్ బెనిఫిట్స్. సర్వైవల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. 100% అమౌంట్ ఏదైతే సమ్ ఇష్యూడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ తర్వాత పాలసీ ఏదైతే మెచ్యూరిటీ తర్వాత ఆ అమౌంట్ పూర్తి అమౌంట్ అయితే అప్పుడు తీసుకుంటాం. అదే కనుక మనము ఆప్షన్ 2 కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఒక 5% సమ్ ఇష్యూడ్ అమౌంట్ 5 సంవత్సరాలు మనము తీసుకుంటాము. ఎట్లా అంటే 5 సంవత్సరాల వరకు మనం ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాల వరకు 5% అమౌంట్ అయితే తీసుకుంటాము. తర్వాత మిగతా 75% అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత తీసుకుంటాము. ఆప్షన్ 3 కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 10% సమ్ ఇష్యూడ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ అలాగా 5 సంవత్సరాల పాటు తీసుకుంటాం. తర్వాత ఇంకొక 50% మెచ్యూరిటీ తర్వాత
తీసుకుంటాం. అదే ఆప్షన్ 4 కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 15% సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ ఒక 5 years వరకు తీసుకుంటాం. తర్వాత ఇంకొక 25% మెచ్యూరిటీ తర్వాత అయితే తీసుకుంటాం. అట్లాగే ఈ పాలసీలో డెత్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ పాలసీ తీసుకుంటారో అప్పుడు తీసుకున్నప్పుడు పిల్లవాళ్ళు ఫాదర్ కనుక చనిపోతే అప్పుడు ఈ పాలసీ అనేది మనము పూర్తిగా కట్టక్కర్లేదు. అంత పాలసీ ప్రీమియమ్స్ మొత్తం కూడా ఎల్ఐసి వారే చెల్లిస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ అనేది ఒకేసారి చెల్లిస్తారు. ఈ పాలసీని అయితే ఒక ఎగ్జాంపుల్తో అయితే చూద్దామండి. అప్పుడు మనకి పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మనం పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనుక పూర్తిగా వివరంగా తెలుసుకొని తీసుకుంటే మనకి అందులో ఉన్న బెనిఫిట్స్ అనేవి యూస్ చేసుకోవడం కుదురుతుంది. ఎగ్జాంపుల్కి పుట్టిన 3 నెలల పిల్లలకి పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక ఆ పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు. అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి మనకి 20 సంవత్సరాలు అవుతుంది. మనము సమ్ ఎష్యూర్డ్ అమౌంట్ 20 లక్షలకు కనుక పాలసీ తీసుకున్నట్టయితే కనుక ప్రతి సంవత్సరము 94,500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదే నెలకి చెల్లిస్తున్నట్టయితే కనుక 8,090 రూపాయలు అయితే ప్రతి నెల చెల్లించవలసి ఉంటుంది 20 సంవత్సరాల పాటు. మనము ఆప్షన్స్ చూసుకున్నాం కదండి. ఆప్షన్స్లో ఒక ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మనకి 15% మనీ బ్యాక్ అనేది 5 years పాటు వస్తుంది. అది ఎట్లా వస్తుందో చూద్దాం. మనకి పిల్లవాడి వయసు 20 సంవత్సరాలప్పుడు ఒక 3 లక్షల రూపాయలు వస్తాయి. మళ్ళీ 21వ సంవత్సరం ఇంకొక 3 లక్షల రూపాయలు వస్తాయి. 22వ సంవత్సరం వచ్చేసి ఇంకొక 3 లక్షల రూపాయలు వస్తాయి. 23వ సంవత్సరం వచ్చి ఇంకొక 3 లక్షలు, 24వ సంవత్సరం వచ్చేసి 3 లక్షలు. అంటే ఇలాగ మొత్తం 5 సంవత్సరాల పాటు మనకి 3 లక్షల చొప్పున ఇస్తారు. అంటే ఈ ఒక 15 లక్షలు మనం తీసుకున్నట్టు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత 25% అమౌంట్ తీసుకుంటాం అనుకున్నాం కదండి. అప్పుడు మనకి 36,50,000 రూపాయలు అయితే వస్తుంది. దానికి మొత్తం కలిపి మనము ఎంత తీసుకున్నాము ఈ పాలసీ కట్టినందుకు గాను అమౌంట్ అన్నది మనం చూసినట్టయితే కనుక మనము ఈ 5 సంవత్సరాల పాటు తీసుకున్న 15 లక్షలు ప్లస్ మెచ్యూరిటీ తర్వాత మనం తీసుకున్న 36,50,000 మొత్తం కలిపి 51,50,000 రూపాయలు అయితే మనం తీసుకున్నట్టు అవుతుంది. మనం తీసుకున్న పాలసీ 20 లక్షలకి మనం కట్టిన ప్రీమియం ఎంత అన్నది చూసుకున్నట్టయితే కనుక మొత్తం మనం 18,50,300 రూపాయలు అయితే మనం కడతాం. కానీ మనం తీసుకునే అమౌంట్ దాదాపు రెండింతలు ఎక్కువ. సో మనము పాలసీని ఇలాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లల చదువు టైంలో మనకు కొద్దిగా ఖర్చు ఎక్కువ అయినా కూడా మనకి ఈ అమౌంట్ అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి 5 సంవత్సరాలు మనకి కొద్దిగా ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇదండి జీవన్ తరుణ్ పాలసీ. ఒకవేళ మీరు కనుక ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే కనుక ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ పాలసీని అయితే తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.